హాయ్ అండి, అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మరియు మైనార్టీ సోదరులందరికీ ఆ యొక్క నమస్కారములు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నాను. ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి దేశమే మన భారతదేశం. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు, అనేక భాషలు వివిధ ప్రాంతాలలో మాట్లాడతారు. మన ప్రజలు కూడా ఆ విధంగా జీవిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటే వివిధ రకాలుగా ఉన్న వారంతా ఒకటిగా ఉండడమే భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా చర్చిల మీద దాడులు, మసీదుల మీద దాడులు, ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడులు. ఇక్కడ ఆధిపత్యంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈరోజు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువగా చర్చిల మీద దాడులు బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఈ చర్చిల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, కారణం ఏంది అంటే మత మార్పిడి అనేది ఒకటి ప్రధానంగా తీసుకొచ్చింది. ఎవడో బలవంత పెడితే, ఎవడో మభ్య పెడితే మతం మారడానికో, లేకపోతే కులం మారడానికో, జాతి మారడానికో మనం ఏమైనా మూర్ఖులమా, లేకుంటే దిమాగ్ లేకుంటే ఏమైనా పిచ్చోళ్ళమా? ఎవడో చెప్తే ఎవడెందుకు మారుతాడండి? ఎవ్వరు ఇష్టం ఉంటే వాళ్ళు మారుతారు. ఇవాళ చర్చిల మీద దాడి ఎందుకు జరుగుతుంది అంటే హిందూ అనే నినాదం రోజుకు తగ్గిపోతుంది, హిందూవాదం తగ్గిపోతుంది అని చెప్పేసి. అంటే హిందూవాదం తగ్గడానికి కారణం ఎవరు? క్రిస్టియన్సా? చర్చీలా? పాస్టర్లా? కాదు కదా. వారు ఎవరు కూడా బలవంతం పెడతలేరు కదా. రాండి 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 అని చెప్పేసి బలవంతంగా తీసుకుపోయి ఎవరన్నా మెడల దండేసి కూర్చోబెట్టి మతం మారుస్తానులా, కులం మారుస్తానులా, లేకపోతే మీ దేవుని వదిలిపెట్టి మా దేవుని మొక్క అని చెప్పేసి అంటారు. మీ ఇష్టం ఉంటే, నా ములిలో వదలేదు. నీకెట్లా ప్రచారం ఉన్నదో వాళ్ళకి అట్లా ప్రచారం ఉన్నది. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉన్నది దేశంలో. ప్రతి ఒక్కరికి అధికారం ఉన్నది, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని వాళ్ళ చర్చిలలో బోధించుకుంటారు. తప్పేమున్నది అందులో? తప్పు లేదు కదా. మరి అలాంటప్పుడు చర్చిల మీద దాడులు, చర్చిలలోకి పోయి దాడులు చేసే అధికారం ఎవరిచ్చిండ్రు? మనం అనుకుందాం. ఒకరి ఆలయంలోకి ఇంకొకటి పోయి దౌర్జన్యం చేసే అధికారం, హక్కు ఇంకొకరికి ఎక్కడిది? అది కరెక్ట్ అయినదే కాదు కదా. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి.
చూశారు కదా. అయితే ఇప్పుడు ఒకరి ఆలయం మీదికి ఆలయంలోనికి ఇంకొకరు వేరే వర్గం వాళ్ళు, అంటే ఇప్పుడు ముస్లిం, క్రిస్టియన్, హిందూ బాయ్ బాయ్ అనుకుంటేనే ఒకరి మీద ఒకరు ఈ ఆధిపత్య పోరు, కులాల పేరు మీద కొట్లాటలు పెట్టుకున్నాడు, లొల్లిలు పెట్టుకున్నాడు, పంచాయతీలు పెట్టుకున్నాడు. ఏం వస్తా అని చెప్పు. అరే బాయ్, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవడు చచ్చినా కులం రాదు, ఎవడు చచ్చినా మతం రాదు, ఎవడు చచ్చినా జాతి రాదు, ఒకే ఒక్కటి వస్తుంది. ఏంటి దొరికేనా? అరే వాడి కులం ఏదైతే ఏముందిరా, వాడు మంచివాడు కాబట్టి అని చెప్పేసి వానికి అంత్యక్రియల అనేక మంది, అనేక కులాలు, అనేక వర్గాలు అనేకులుగా పాల్గొంటారు. మరి చచ్చినప్పుడు కులం ఎక్కడ పోయింది? బతికినప్పుడు కులం అంటున్నావు, చచ్చినప్పుడు కులం ఎడిపోతుంది? నువ్వు మంచోడు అయితే మంచి అని అంటారు నలుగురు, నువ్వు చెడ్డోడు అయితే చెడ్డోడే అంటారు నలుగురు. మరి అప్పుడు లేని ఇప్పుడు కులం మాట్లాడేవాడిని, మరి అప్పుడే కులం చూస్తావు నువ్వు చచ్చినాక? అసలు నువ్వు చచ్చేసావు, ఎట్లా చస్తావో నీకే తెలియదు, ఎప్పుడు చస్తావో తెలియదు. మొన్న కరోనాలో అంతమంది చచ్చిండ్రు కళ్ళ ముందు, వేల లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయిండ్రు. మన ప్రాంతంలో అనేక మంది చచ్చిపోయిండ్రు. తెలంగాణలో చూసుకుంటే, ఆంధ్రాలో చూసుకుంటే కరోనా లోపల ఏ ఒక్కడి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే. మరి ఇదే ముస్లిం సోదరులు కనీసం మాస్క్ కూడా పెట్టుకోలే. ఎంతోమందికి వాళ్ళు దహన సంస్కారాలు చేసిండ్రు, వాళ్ళ మతాచారాలను బట్టి వారు జరిపించిండ్రు. వారు మరి కులం చూసిండ్లా, మతం చూసిండ్లా, జాతి చూసిండ్లా? అవన్నీ ఏం చూడలే, ఒక మానవత్వం చూసిండ్రు. కరోనా ఎంత భయంకరమైన వ్యాధి, అసొంటి వ్యాధిని సైతం వాళ్ళు లెక్క చేయకుండా, కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా వాళ్ళు చేసిన త్యాగానికి అప్పుడు కులం అడ్డు లేదు కదా. అప్పుడు త్యాగానికి కులం అనేది లేదు కదా. మరి వాళ్ళే కనుక ఆ రోజు ఆ పని చేయకపోతే, ఈ దహన సంస్కారం అనేది చేయకపోతే, శవాలు అనేటివి రోడ్ల పక్కన హాస్పిటల్లల్లా మురిగి పోయి ఎట్లుండు? అరే బాబు, నీ మనసు మంచిగా ఉండాలి, నీ మనస్తత్వం మంచిగా ఉండాలి, నీలో కుళ్ళు ఉండద్దు, నీలో ఈర్ష్య ఉండద్దు, నీలో ద్వేషం ఉండద్దు. ముందు అది అడిగేసుకో. చర్చిలలో పోయి దాడులు చేసుడు, మసీదులలో పోయి దౌర్జన్యాలు, ఇది కాదు. నువ్వు చేసే దౌర్జన్యము నీ మిత్రుల మీదనే, నువ్వు ఎవరి మీద నువ్వు చేస్తాను అనుకుంటాను, కానీ నువ్వు చేసే దౌర్జన్యం కేవలం నీ మిత్రుల మీదనే చేస్తాను. ఎక్కడికో ఎవరి మీదనో నేనేదో చేస్తానని చెప్పి ఘనకార్యం అని చెప్పి నువ్వు అనుకుంటాను. నీ ఘనకార్యం ఏం లేదు ఇండ. నువ్వు చేసేది నీ మీద నువ్వే దాడి చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు ఆలయంలో పాస్టర్ మీద పోయి దాడి చేసినావు, ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందా? ఏమొచ్చింది? ఆయన ఎవరికి అన్యాయం చేసిండు? సరే, ఒకవేళ నీకు అన్యాయం చేసినట్టు కనబడితే దానికి చర్య తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మరి అవన్నిటిని వదిలేసి నువ్వే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఏ లెక్కలు అన్నట్టు? కరెక్ట్, మీరు చేసింది తప్పని నేను అంటలేను, కరెక్టే అంటాను నేను. మీది కరెక్టే. ఎందుకు ఎరికేనా? మాకు మంచిగా బుద్ధి చెప్తాను. మీకు ఓటేసి అధికారం చేతికి అప్పచెప్పితే మా రుబాబు ఈ విధంగా ఉంటుంది, ఇండాళ్ళు ఉన్న వాళ్ళని కూడా బయట తీసుకొచ్చి కొడతామని చెప్పేసి సూచించడానికి సూచనప్రాయాలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి. మాకు మేము చేసుకున్నది ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలనడానికి ఇది నిదర్శనం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఓట్లెత్తేనే కదా వాళ్ళు గెలిచేది. మనం ఓట్లెత్తే వాళ్ళు గెలిచిండ్రు, అధికారంకి వచ్చినాక వాళ్ళు మన మీద ఈ దౌర్జన్యం చేస్తారు. తప్పు ఎవరిది? వాళ్ళది కాదు, మనదే తప్పు. అలాంటి మూర్ఖ మనస్తత్వం ఉన్నటువంటి పార్టీలకు ఓటు వేయడం మనదే తప్పు అని నేనంట. కాబట్టి తప్పు మనదే. ఇప్పటికైనా జాగ్రత్త పడదాం. ఈ మైనార్టీ, క్రిస్టియన్, ముస్లిం సోదరులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడ్డ జాతులంతా ఐక్యంగా ఉండి ఇలాంటి దౌర్జన్య కాండకు ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
నెక్స్ట్ కూడా నేను మరొక వీడియోలో కూడా మాట్లాడబోతున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ పెడితే ఎదుటి వాళ్ళకి బోర్ అయిపోతుంది కాబట్టి తొందరలోనే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.